నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రగతి మీడియా. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ మీరు అందరు చూసే ఉంటారు. ఇప్పుడు మన భారత్ టీం ఫైనల్ లోకి దూసుకెళ్ళిపోతోంది. సో అసలు ఫైనల్స్ కి వెళ్లే ముందర మన సెమీఫైనల్ మ్యాచ్ చూసుకుంటే 253 స్కోర్ చేశారు. కానీ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గకుండా ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చి మన ఇండియా టీం 7 రన్స్ తేడాతో విన్ అయింది మ్యాచ్. మనం ఎక్కడ వెనకడుగు చూస్తున్నాం, లేదా మన ప్లేయర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఎంతో క్రూషియల్ అండ్ హై వోల్టేజ్ మ్యాచ్ కాబోతోంది. సో ఈ అన్నిటి అంశాల పైన మనతో మాట్లాడడానికి ఉన్నారు సిహెచ్ వెంకటేష్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్. సో నమస్తే సార్. నమస్తే హర్ష. సో మీరు అన్నట్టు మొన్న మనం మాట్లాడుకున్నట్టు సెమీఫైనల్లో ఇండియా విన్ అయింది అండ్ అటుపక్క సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ విన్ అయింది. సో ఇప్పుడు సెమీఫైనల్ మ్యాచ్ ఒక భారీ స్కోర్ అంటే 253 హైయెస్ట్ టోటల్ ఇన్ ద T20 సీజన్ చూసాం మనం. కాకపోతే ఇప్పుడు విన్ అయినప్పుడు 7 రన్స్ తేడాతోనే ఇండియా విన్ అయింది. సో అసలు ఎక్కడ పొరపాటు జరిగింది అంటారు? పొరపాటుగా నేను చెప్పను, ఎందుకంటే పిచ్ చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ ఉంది. టోటల్ ఫ్లాట్ వికెట్ అది. దాని మీద బౌలర్స్ ఫ్రమ్ బోత్ ద టీమ్స్ హ్యావ్ సఫర్డ్. సో ఇద్దరు కూడా రన్స్ బాగా కన్సిడర్ చేశారు. బట్ మనకేంటంటే బుమ్రా లాంటి ఒక బౌలర్ ఉండడం వల్ల మనం గెలిచామని చెప్పాలి. ఎందుకంటే బుమ్రా వేసిన 16th ఓవర్లో 8 రన్స్ ఇవ్వడం, 18th ఓవర్లో 6 రన్స్ ఇవ్వడం, అది మన మలుపు తిప్పింది. లేకపోతే ఇంగ్లాండ్ డెఫినెట్గా గెలిచి ఉండేది. బికాస్ జాకబ్ బెథెల్ ప్లేడ్ ఏ బ్లైండర్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్, వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు బెథెల్. ఐ థింక్ బుమ్రా లాంటి ఒక బౌలర్ ఉండడం, బుమ్రా వి నో ఈజ్ వన్స్ ఇన్ జనరేషన్ టాలెంట్. సో బుమ్రా వేసిన ఆ స్పెల్ వల్ల మనం మ్యాచ్ గెలిచామని చెప్పాలి. బట్ ఓవరాల్ గా మీరు చూసుకుంటే అటు స్పిన్నర్స్ కానీ పేసర్స్ కానీ ఫ్రమ్ బోత్ ద సైడ్స్ వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ రన్స్ ఇవ్వడం అనేది మనం చూసాం. ఇంకోటి మనం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సంజు శాంసంగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సంజు శాంసంగ్ పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్ గా బెటర్ అవుతూ ఉంది అండ్ ఈ మ్యాచ్ లో కూడా సంజు శాంసంగ్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ శాతమే ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్లో సంజు మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెరిగే అవకాశం ఉందంటారా? సంజు మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ మనకి ఏంటంటే సంజు ఫెయిల్ అయినా, అభిషేక్ ఫెయిల్ అయినా, ఇషాన్ ఫెయిల్ అయినా మనకి వేరే వాళ్ళు ఎవరో ఒకరు క్లిక్ అవుతున్నారు. మనకి ఒకరు కాకపోతే ఒకరు మన టీంని ఆదుకుంటున్నారు. T20లో మీకు బేసిక్గా ఏంటంటే ఒక ప్లేయర్ ఒక 50-60 చేస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళు అతనికి సపోర్టింగ్ కాంట్రిబ్యూషన్స్ ఒక 20s-30s చేస్తే విల్ గెట్ ఏ గుడ్ స్కోర్. నిన్న కూడా మనం చూసాం కదా, సంజు ఒకడే 89 చేశాడు, మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా రన్స్ చేయని పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు కూడా అదే ఉంటుంది. ఇప్పుడు సంజు ఒక్కడి మీద మనం డిపెండ్ కావట్లేదు. సంజు మీద కానీ, ఇషాన్ కిషాన్ మీద కానీ, సూర్యకుమార్, ఇలా ఒక్క ప్లేయర్ మీద మనకి డిపెండ్ కావట్లేదు. ఎవరో ఒకరు మన ఆదుకుంటున్నారు. సో మనకి నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది, 1 to 8 బ్యాటింగ్ ఉంది. దాంట్లో ఒకరు కాకపోతే ఒకరు మన టీంకి ఆదుకోవడం అనేది మనం చూస్తాం. అభిషేక్ శర్మ బ్యాటింగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంత భారీ స్కోర్ రాకపోయినప్పటికీ ఫైనల్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది అంటారు? అభిషేక్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ ఇన్ ద సెమీఫైనల్. ఎందుకంటే అతను ఆ ఓవర్లో 2 4 కొట్టిన తర్వాత అనవసరంగా మరొక పెద్ద షాట్ కోసం వెళ్ళడం, రిస్క్ తీసుకోవడం అనేది అవసరం లేదు యాక్చువల్గా. సో అతను చాలా డిసప్పాయింటింగ్. అతను ఫామ్లో లేకపోవడం ఒక విషయం, కానీ అతను షార్ట్ సెలెక్షన్ కూడా మనకి, అంటే అతని జడ్జిమెంట్ కూడా సరిగ్గా లేదేమో అని అనిపిస్తుంది. సో అభిషేక్ శర్మ ఇంకా బెటర్గా, ఇంకా మోర్ రెస్పాన్సిబుల్గా ఆడాల్సిన అవసరం. గతంలో అతను ఫామ్లో ఉన్నప్పుడు యూస్ టు టేక్ ఛాన్సెస్ అండ్ ఛాన్సెస్ అవన్నీ సక్సెస్ అవుతుండే, కానీ ఇప్పుడు ఫామ్లో లేనప్పుడు అతను మరింత జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం. సో అట్లీస్ట్ ఫైనల్లో అతని నుంచి ఒక రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ చూస్తామని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, ఇప్పుడు మన సౌత్ ఆఫ్రికా మంచి ఫామ్ లో ఉన్న టీం ని బీట్ చేసి న్యూజిలాండ్ ఫైనల్లోకి వచ్చిందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ మరింత పెరిగి ఉండొచ్చు. సో ఇప్పుడు వాళ్ళని ఎదుర్కోవడానికి మన ఇండియన్ టీం స్ట్రాటజీ ఎలా ఉండాలంటారు? హర్ష, న్యూజిలాండ్ టీంలో వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు చాలా బాగా ఆడుతున్నారు. త్రూఅవుట్ ద టోర్నమెంట్ ఏంటంటే టిమ్ సైఫర్ట్ చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. ఫినాలన్ చాలా డిస్ట్రక్టివ్గా ఆడుతున్నాడు. అంటే అతను ఆడిన రోజున హీ ఈస్ టర్నింగ్ అవుట్ టు బి మ్యాచ్ విన్నర్. సో వాళ్ళిద్దరిని తొందరగా అవుట్ చేయాలి. దానికి బుమ్రాని మీరు ఎర్లీగా, బుమ్రా మన తుర్పుముఖ, అతన్ని కాస్త లేట్గా తీస్తున్నారు. అలా కాకుండా పవర్ ప్లేలో బుమ్రా చేత 2 ఓవర్లు వేయించాలి. హర్షదీప్ కానీ బుమ్రా కానీ వాళ్ళిద్దరిని అవుట్ చేస్తే, లేకపోతే స్పిన్నర్స్ కూడా, ఎందుకంటే ఫినాలన్ స్పిన్ అంత గొప్పగా ఆడు, అది వరుణ్ చక్రవర్తి అయితే వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ అయితే కుల్దీప్ని ఆడి పవర్ ప్లేలో దించి వాళ్ళిద్దరూ పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ చేయడం, తర్వాత పెద్ద పార్ట్నర్షిప్ రాకుండా జాగ్రత్త పడాలి. ఇద్దరిలో ఇద్దరిని కాకపోయినా ఒకరినైనా అవుట్ చేసి స్టార్టింగ్లోనే వాళ్ళిద్దరూ రెచ్చిపోకుండా, ఎందుకంటే మనం సౌత్ ఆఫ్రికా అగెయిన్స్ట్గా చూసిన వాళ్ళు టార్గెట్ 170 టార్గెట్ ఉంటే దాన్ని విత్ ఇన్ నో టైమ్ 12-13 ఓవర్లో ఈజీగా వాళ్ళు చేజ్ డౌన్ చేయడం చూసాము. సో చాలా చాలా ఇంప్రెసివ్గా బ్యాటింగ్ చేస్తున్నారు. దే ఆర్ బ్లోయింగ్ ద టీమ్స్ అవే. సో అలాంటి ఓపెనర్స్ని తొందరగా అవుట్ చేయడం చాలా ముఖ్యం.
అది మన టీం ముందున్న ఆ తర్వాత వాళ్ళ మిడిల్ ఆర్డర్ అంత ఫామ్ లో లేరు. రవీంద్ర కానీ, మిచెల్ కానీ, చాప్మెన్ కానీ పెద్ద ఫామ్ లో, గ్లెన్ ఫిలిప్స్ ఒక్కడే బాగా ఆడుతున్నాడు. సో ఐ థింక్ మనకి మెయిన్ గా ఓపెనర్స్ ని తొందరగా అవుట్ చేయడం అనేది ఇంపార్టెంట్ గా కనిపిస్తుంది. అండ్ మన బ్యాటింగ్ ఎలా ఉండాలంటారు? మన బ్యాటింగ్ ఇదే, దే షుడ్ కంటిన్యూ దిస్ గుడ్ వర్క్. సంజు శాంసన్ చాలా రెస్పాన్సిబుల్ గా ఆడుతున్నాడు. అతను రెస్పాన్సిబిలిటీ తీసుకున్న టీం ని ముందు నడిపిస్తున్నాడు. అతను ఇన్నింగ్స్ లో చేజ్ చేసినప్పుడు కానీ, ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు కానీ చాలా కంట్రోల్డ్ అగ్రెషన్ తో ఆడుతున్నాడు సంజు శాంసన్. గతంలో లాగా ఎక్కువగా లాఫ్టర్ షాట్స్ కొట్టకుండా చాలా చాలా మెచ్యూర్డ్ గా అతను ఆడుతున్నాడు. షాట్ సెలక్షన్ చాలా బాగుంది. అదే కంటిన్యూ చేయాలి. ఇషాన్ కిషన్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. అతను మొదట్లో చేసిన పెద్ద స్కోర్ చేయకపోయినా చాలా యూస్ఫుల్ కంట్రిబ్యూషన్స్, క్యామియో నాక్స్ అతని నుంచి చూసాం. అలాగే హార్దిక్ పాండ్యా కానీ, సూర్యకుమార్ కానీ, తిలక్ వర్మ ఏ ప్లేస్ లో వచ్చిన మొదట్లో టాప్ ఆర్డర్లో ఆడేవాడు. ఇప్పుడు అతను మిడిల్ ఆర్డర్లో ఆడినా, ఫినిషర్ గా ఆడినా, ఎక్కడైనా సరే ఈజ్ కాంట్రిబ్యూటింగ్ టు ద టీమ్. నిన్న చూస్తే అతను 19th ఓవర్లో 3 సిక్స్లు కొట్టడం, 7 balls అతను 21 runs చేసి 300 స్ట్రైక్ రేట్ తో మనకి చివర్లో కావాల్సిన ఆ కిక్, ఫైనల్ ఓవర్స్ లో కావాల్సిన మొమెంటం అందించారు. సో మన బ్యాటింగ్, శివం దుబే కూడా అంతే. శివం దుబే అతన్ని ఫ్లోటర్ గా యూజ్ చేస్తున్నారు. కొన్నిసార్లు నెంబర్ 5 లో బ్యాటింగ్ చేస్తాడు, కొన్నిసార్లు డౌన్ ద లైన్ బ్యాటింగ్ చేస్తాడు. ఎక్కడ చేసినా సరే అతని కాంట్రిబ్యూషన్స్ చాలా వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్స్ మనం చూసాం. సో మన బ్యాటింగ్ అన్ని రకాలుగా బాగుంది. ఒక్క అభిషేక్ శర్మ మినాయించి మిగతా వాళ్ళందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి అదే దే షుడ్ కంటిన్యూ దట్ గుడ్ వర్క్ అని మనం అనుకోవాలి. ఓకే సార్. అండ్ ఇప్పుడు మనం విన్నింగ్ ప్రాబబిలిటీ గురించి చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్ లో ఇండియా వన్ మెజారిటీ ఆఫ్ ద మ్యాచ్. ఐ థింక్ ఒక మ్యాచ్ న్యూజిలాండ్ విన్ అయినట్టుంది. అండ్ అదే మనం T20 ఫైనల్స్ లో చూసుకుంటే కనుక న్యూజిలాండ్ విన్ అయిన ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ విన్నింగ్ ప్రాబబిలిటీ గురించి ఏమంటారు? అంటే మనం ఈ వరల్డ్ కప్ ముందు న్యూజిలాండ్ తోనే మనం ఒక సిరీస్ ఆడాం, జస్ట్ బిఫోర్ దిస్ వరల్డ్ కప్. దాంట్లో మీరు చెప్పినట్టుగా మనం 4 మ్యాచ్లు గెలిచాం, వాళ్ళు ఒక మ్యాచ్ మాత్రం గెలిచారు. టోటల్ గా అవుట్ ప్లేడ్ న్యూజిలాండ్. అంటే అప్పుడు వాళ్ళు ఫుల్ స్ట్రెంత్ తో కూడా లేరు, అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మెయిన్ ప్లేయర్స్ లేరు. వాళ్ళ కెప్టెన్ శాంట్నర్ కూడా ఆ సిరీస్ లో ఆడలేదు. బట్ స్టిల్ మనకి అది ఉంటుంది అలాగే. బట్ వరల్డ్ కప్స్ లో మనం న్యూజిలాండ్ మన మీద బెటర్ రికార్డ్ ఉండడం అనేది మనం చూసాం. వాళ్ళు మనతో మన మీద మన ఎక్కువసార్లు ఓడించినట్టుగా ఉన్నారు. బట్ ఇవన్నీ కూడా మనం ముందు చెప్పుకోవడానికి బాగుంటే, వన్స్ ఫైనల్లో ఎవరు బాగా ఆడతారు, టాస్ కూడా కొంచెం కీలకం అవుతుంది. ఇండియా ఏంటంటే జనరల్ ఈ వరల్డ్ కప్ లో మనం చూస్తున్నది, ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు దే ఆర్ మోర్ కంఫర్టబుల్. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు పెద్ద స్కోర్లు చేస్తున్నారు, బాగా ఆడుతున్నారు. సో ఫస్ట్ బ్యాటింగ్ మనకి సూట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేస్తే బాగుంటుందేమో. మనం ఫస్ట్ టాస్ గెలిచినా సరే ఫస్ట్ బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ కనుక బోర్డు మీద పెడితే దట్ వర్క్స్ టు అవర్ అడ్వాంటేజ్ అని నాకు అనిపిస్తుంది. ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ ఎనాలిసిస్. సో వ్యూవర్స్ చూసారు కదా ఈ స్పెషల్ వీడియో. మీకేమనిపిస్తుంది? ఫైనల్ ఎంత హోరాహోరీగా జరగబోతోంది అనేది కామెంట్స్ లో మాకు చెప్పండి. థ్యాంక్ యూ అండ్ స్టే ట్యూన్ టు ప్రగతి మీడియా.